హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. ఇది యాక్చువల్‌గా నిన్నటి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. అయితే బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఒక దోస తిన్నాను. ఆవకాయ చీజ్ దోస. రెసిపీ ఆల్రెడీ పెట్టేసాను, చెక్ చేయండి. లంచ్‌లోకి బ్రింజాల్ తవా ఫ్రై చేద్దామని, అది బత్తా బ్రింజాల్ ఉంటుంది కదా, దాంతో చేస్తున్నాను. నేను ఇది ఫస్ట్ టైమే చేయడం. సో, నేను ఎలా చేశానో రెసిపీ షేర్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ 2 స్పూన్స్ శనగపిండి తీసుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ ఉప్మా రవ్వ, సూజీ అంటాం కదా, అది వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. దీంతోపాటు మనకి సూపర్ మార్కెట్స్లో డ్రై మ్యాంగో పౌడర్ ఆర్ ఆమ్చూర్ పౌడర్ అంటారు, అది దొరుకుతుంది. ఇది వేసుకోవాలి, ఒక హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ. ఇది లేకపోతే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ అన్న వేసుకోండి. అయితే ఇలా ఈ సైజ్ పీసెస్లో కట్ చేసుకోవాలి మనం బ్రింజాల్ని. మీరు వెంటనే చేయకపోతుంటే కనుక సాల్ట్ వాటర్లో వేసి సోక్ చేసుకొని పెట్టుకోండి. చేసేటప్పుడు కోట్ చేసుకోండి. నేను మొత్తం ప్యారలల్గా చేసేస్తున్నాను కాబట్టి కట్ చేసిన పీసెస్ని వెంటనే కోట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత దీన్ని ఐదర్ మస్టర్డ్ ఆయిల్ లేదంటే శనగ నూనె యూస్ చేస్తే బాగుంటుంది. రిఫైన్డ్ ఆయిల్తో అంత టేస్ట్ బాగోదు. ఆయిల్ అయితే కొంచెమే వేసుకోవాలి, లేదంటే మనం అప్లై చేసిన కోటింగ్ అనేది ఆయిల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ అలా వేసుకొని వీటిని ఆయిల్లో ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వన్ సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకొని పైన కొంచెం అలా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ మనకి క్రిస్పీగా అయిపోతుంది మనం ఇలా గంటెతో అంటే. అంతే, మనకి బ్రింజాల్ తవా ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. బాగుంది. సో ఈరోజు మా లంచ్లోకి రైస్, గోధుమ రవ్వ సంగటి, బ్రింజాల్ ఫ్రై, రసం అండ్ వంకాయ పచ్చడి కూడా చేసాను అనమాట. సో ఇలా సింపుల్గా లంచ్ తినేసిన తర్వాత కరివేపాకు పొడి అండ్ నెయ్యి కూడా తిన్నాను. పచ్చడి గిన్నెలో అన్నం వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది కదా, నెయ్యి బాగా వేసుకొని. సో అలా తినేసిన తర్వాత ఈవినింగ్ చాట్ తినాలనిపించింది. అయితే నేను ఎప్పుడైనా సరే ఏదైనా కొత్త ప్లేసెస్ పెడితే అవి ట్రై చేయడానికి చూస్తానమాట. అయితే ఇక్కడ అల్ఫైర్ అని కెఫేకి వెళ్ళిపోయాము. అక్కడ జమీందార్ పానీపూరి అని ఉంది. సో మా పాప అయితే చాక్లెట్ పానీపూరి తీసుకుంది, నేనేమో సమోసా చాట్ తీసుకున్నాను. అండ్ మా హస్బెండ్ వచ్చేసి నార్మల్ చాటే తీసుకున్నారు. బాగానే ఉంది, ఒకసారి అలా వెళ్ళి ట్రై చేయొచ్చు ఈవినింగ్ టైంలో. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇందులో ప్రిజర్వేటివ్స్ ఏం వేయము, ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే చేస్తాము అని చెప్పారు. ఒకసారి ట్రై చేయడంలో తప్పులేదు కదా. కాస్ట్ కూడా నాకు రీజనబుల్గా అనిపించింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై